హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాల విద్య. బాల విద్యలో ఈరోజు మనం సంఖ్యామానం నంబర్ సిస్టంలో న్యూమరికల్ సిస్టమ్ అదే సంఖ్యామానం గురించి నేర్చుకుందాం. ఫస్ట్ సంఖ్యలు మనం ఎక్కడి నుంచి రాస్తాం? ఫస్ట్ 2 అంకెల సంఖ్యలు రాద్దాం. 2 అంకెల సంఖ్యలు ఏంటి? 10, 20, 30 ఇట్లా 99 వరకు ఉన్న సంఖ్యలను ఏమంటారు? 2 అంకెల సంఖ్యలు అంటారు. 3 అంకెల సంఖ్యలు ఏంటి? 100, 101 నుంచి 999 వరకు 3 అంకెల సంఖ్యలు. 4 అంకెల సంఖ్యలు ఏంటి? 1000 నుండి 9999 వరకు 4 అంకెల సంఖ్యలు. అతి చిన్న 2 అంకెల సంఖ్య ఏది? 10. అతి పెద్ద 2 అంకెల సంఖ్య 99. అతి చిన్న 4 అంకెల సంఖ్య ఏది? 1000. అతి పెద్ద 4 అంకెల సంఖ్య 9999. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. 4037 ఈ అంకెలతో ఏర్పడే అతిపెద్ద సంఖ్య ఏమవుతుంది? అతిపెద్ద సంఖ్య రాయమన్నాడు కాబట్టి పెద్ద అంకె నుంచి స్టార్ట్ చేద్దాం. 7430 ఇదేంటి? అతిపెద్ద సంఖ్య. అతి చిన్న సంఖ్య ఏమవుతుంది? చిన్న నంబర్ నుంచి స్టార్ట్ చేద్దాం. చిన్న నంబర్ ఏంటి? 0. 0347 అనేది అతి చిన్న సంఖ్య. ఇప్పుడు మనం ఏదైనా ఒక నంబర్ తీసుకున్నాము. ఆ నంబర్ని ఎలా విస్తరించాలి, ఎలా ఎక్స్పాండ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు 325 ఉంది. 325ని ఎలా రాస్తాం మనం? 3 × 100 + 2 × 10 + 5 × 1 300 + 20 + 5 = 325 అని మనం ఒక నంబర్ను ఇలా విస్తరిస్తాం. మనం అతిపెద్ద సంఖ్యలను రాసేటప్పుడు విరామ చిహ్నాలను ఉపయోగించి రాస్తాం. విరామ చిహ్నాలను ఉపయోగించి రాయడాన్ని ఏమంటాం మనం? హిందూ అరబిక్ సంఖ్యామానం. హిందూ అరబిక్ సంఖ్యామానం అంటాం. అరబిక్ సంఖ్యామానం, హిందూ అరబిక్ న్యూమరిక్ సిస్టమ్ ఇంగ్లీష్లో. ఇప్పుడు విరామ చిహ్నాలను మనం ఎలా యూజ్ చేస్తామంటే కుడివైపు నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ 3 అంకెలు, తర్వాత 2 అంకెలు, తర్వాత 2 అంకెలు అలా రాస్తామన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకుందాం. 74517500. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని చెప్పిన? కుడివైపు నుంచి స్టార్ట్ చేయాలి. 3 అంకెల తర్వాత ఫస్ట్ 1, 10, 100. ఫస్ట్ 3 అంకెల తర్వాత 2 అంకెల తర్వాత 2 అంకెల తర్వాత 1, 10, 100, 1000, 10,000, లక్షలు, 10 లక్షలు, కోటి. ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు మనం? ఏమని చదువుతాం దీన్ని? 7,45,17,500 అని చదువుతాం. ఇదేంటి? హిందూ అరబిక్ సంఖ్యామానంలో మనం రాసే పద్ధతి ఇది. చదివే పద్ధతి ఇది. ఇంకొకటి ఏంటి? ఆంగ్ల సంఖ్యామానం. ఇంటర్నేషనల్ న్యూమరికల్ సిస్టమ్. ఆంగ్ల సంఖ్యామానం. దీన్నే ఇంకేమంటారంటే అంతర్జాతీయ సంఖ్యామానం. అంతర్జాతీయ సంఖ్యామానం. దీన్నే ఇంకేమంటారు? ఇంటర్నేషనల్ న్యూమరికల్ సిస్టమ్ అంటారు. ఈ ఆంగ్ల సంఖ్యామానంలో మనం సంఖ్యలను ఎలా రాయాలో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. 45690255. ఇప్పుడు హిందూ అరబిక్ సంఖ్యామానంలో రాసేటప్పుడు మనం కుడి నుంచి 3 అంకెల తర్వాత ఫస్ట్ 3 అంకెల తర్వాత 2 అంకెల తర్వాత కామాలు పెట్టుకుంటూ వచ్చినాం. ఇది ఎలా అంటే ప్రతి 3 అంకెల తర్వాత కామాలు పెట్టుకుంటూ రావాలి. ఇప్పుడు ఇది ఏంటి? 1, 10, 100, 1000, 10,000, 100,000, తర్వాత మిలియన్లు, 10 మిలియన్లు. అంటే దీన్ని ఏమని చదవచ్చు అంటే మనము
45,690,255 అని చదువుతాం. ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ న్యూమరికల్ సిస్టంలో వాడేది ఏంటంటే మిలియన్లు, బిలియన్లు అని వాడతాం. 10 లక్షలు అయితే 1 మిలియన్. 1 కోటి అంటే ఎంత? 10 మిలియన్లు. 10 కోట్లు అంటే 100 మిలియన్లు. 100 కోట్లు అంటే 1 బిలియన్. ఇప్పుడు ఇదే ఇంటర్నేషనల్ సిస్టమ్ న్యూమరికల్ సిస్టంలో మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 302,179,468 కుడి నుంచి 3 అంకెల తర్వాత కామాలు పెట్టమని చెప్పిన. ఇప్పుడు ఇది ఏమవుతుంది? 302,179,468 అని దీన్ని చదువుతాం. 1, 10, 100, 1000, 10,000, 100,000, మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్లు ఇలా చదువుతాం. ఇప్పుడు మిలియన్ల స్థానంలో గల అంకె ఏంటి? 2. 100 మిలియన్ల స్థానంలో గల అంకె ఎంత? 100ల స్థానంలో గల అంకె ఎంత? 4. 10 మిలియన్ల స్థానంలో గల అంకె ఎంత? 0. ఇప్పుడు ఇదే సంఖ్యను మన ఇండియన్ న్యూమరికల్ సిస్టంలో అదే హిందూ అరబిక్ సంఖ్యామానంలో ఎలా రాస్తామో చూద్దాం. 302179468. ఫస్ట్ 3 అంకెల తర్వాత 2 అంకెలు, తర్వాత 2 అంకెలు. 1, 10, 100, 1000, 10,000, లక్షలు, 10 లక్షలు, కోటి, 10 కోట్లు. ఇప్పుడు దీన్ని ఏమని చదువుతాం? 30,21,79,468 అని చదువుతాం. ఓకే, ఇది మన హిందూ అరబిక్ సంఖ్యామానం, ఆంగ్ల సంఖ్యామానం ఆర్ అంతర్జాతీయ సంఖ్యామానం. ఓకే, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 792 అంకెలను ఉపయోగించి అంకెలు పునరావృతం కాకుండా ఎన్ని 3 అంకెల సంఖ్యలు రాయవచ్చు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికి ఆన్సర్ ఎలా చేస్తాం? 792తోనే వచ్చే 3 అంకెల సంఖ్యలు ఏమేమవుతాయి? ఇప్పుడు 792 1, 279 రాయొచ్చు. ఇంకేమొచ్చింది? 9తో స్టార్ట్ అవ్వాలి, 9722 వస్తుంది. ఇంకా 297 రిపీట్ కాకుండా, పునరావృతం కాకుండా. ఇంకేమొస్తుంది? 927. ఇంకేమొస్తుంది? 729. 6. సో పునరావృతం కాకుండా మనం ఎన్ని సంఖ్యలు రాయొచ్చు? ఈ 3 అంకెలతోని 6 సంఖ్యలు రాయొచ్చు. ఇలా మనం ప్రతిసారి ఇట్లా 6 సంఖ్యలు రాయడం మనకు చాలా కష్టమవుతుంది. దీనికి ఈజీ మెథడ్ ఏంటి అంటే, ఫార్ములా ఏంటి అంటే, ఇప్పుడు మనకు ఎన్ని అంకెల సంఖ్యలు 3 అంకెల సంఖ్యలు కదా. సో ఎన్ని ఉన్నాయి? నంబర్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో n = ఎంత? 3. ఎన్ని అంకెల సంఖ్యలు రాయాలి? 3 అంకెల సంఖ్యలు రాయాలి. సో r = 3. ఇదేంటి? సూత్రం ఏంటి అంటే NPR 3p3. 3 × 2 × 1 6. 6 is our answer. ఓకే, ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చూద్దాం.
5807 అంకెలను ఉపయోగించి అంకెలు పునరావృతం కాకుండా ఎన్ని 3 అంకెల సంఖ్యలు రాయవచ్చు అని అడిగిండు. ఇక్కడ ఈ క్వశ్చన్లో మనకు 0 ఉంది. 5807 అంటే దీనికి ఫార్ములా ఏమవుతుందంటే NPR మైనస్ N మైనస్ 1 PR మైనస్ 1. ఇక్కడ ఏంటంటే మొత్తం ఎన్ని అంకెలు ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇక్కడ రాయాల్సింది ఏంటి? 3 అంకెల సంఖ్యలు. సో R విలువ ఏమవుతుంది? 3 మైనస్ N మైనస్ 1 అంటే 4 మైనస్ 1 3P2. సో 4 × 3 × 2 × 1 మైనస్ 3 × 2 × 1. 4 మూల 12 24 మైనస్ 6 18. ఇప్పుడు ఎన్ని 3 అంకెల సంఖ్యలు రాయవచ్చు మనం? 18. ఇక్కడ మనకు క్వశ్చన్లో 0 ఇస్తే మన ఫార్ములా అనేది చేంజ్ అవుతుంది. ఇది ఒక్కటి గమనించుకోండి మీరు. ఓకే, ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చూద్దాం. 98762 అంకెలను ఉపయోగించి అంకెల పునరావృతాన్ని అనుమతిస్తూ ఎన్ని 3 అంకెల సంఖ్యలు రాయవచ్చు? ఇక్కడ ఏమన్నాడు? పునరావృతాన్ని అనుమతిస్తూ. ఇంతకుముందు ఏంటి? పునరావృతాన్ని అనుమతించకుండా. అంటే ఇక్కడ ఎన్ని నంబర్స్ అయినా రిపీట్ కావచ్చు మనకు. అది మన ఫార్ములా ఏమవుతుందంటే N⁻R. ఇక్కడ ఏంటంటే నంబర్ ఆఫ్ ఎన్ని నంబర్స్ ఉన్నాయి మనకు? 5 నంబర్స్ ఉన్నాయి. R ప్లస్లో ఎంత ఉంది? 3. 5³ 5³ అంటే ఎంత? 125 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. 6174 అనే సంఖ్యలోని ఒక్కొక్క అంకెను మాత్రమే ఉపయోగించి వ్రాయగల పెద్ద సంఖ్యకు చిన్న సంఖ్యకు గల భేదం ఎంత అని అడిగిండు. 6174 అనే సంఖ్య ఇచ్చింది మనకు. దీంతో రాయగల పెద్ద సంఖ్య ఏంటి? 7641. చిన్న సంఖ్య ఏమవుతుంది? 1467. దీని డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకు? 11 - 7 ఎంత? 4. 13 - 6 7. 5 - 4 1. 6. 6174 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఏమంటారు అంటే కాప్రేకర్ స్థిరాంకం. దీన్ని ఏమంటారు? కాప్రేకర్ స్థిరాంకం. ఈ విషయాన్ని దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్ కనుగొన్నారు. ఈయన సంఖ్యలపై అనేక ప్రయోగాలు చేశారు. ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు డిఎస్సిలో కానీ టెట్ పేపర్ 2లో కానీ అడిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నంబర్స్ మీద ఇంకొక క్వశ్చన్ చూద్దాం. 48069 అనే సంఖ్యలో ఎన్ని అంకెలకు స్థాన విలువ సహజ విలువ సమానం? మనకు స్థాన విలువ సహజ విలువ అంటే ఏంటి? స్థాన విలువ అంటే ఏంటి? ప్లేస్ వాల్యూ. స్థాన విలువ అంటే ఏంటి? ప్లేస్ వాల్యూ. సహజ విలువ అంటే ముఖ విలువ, అదే ఫేస్ వాల్యూ. నేను ఇంతకు ముందు క్లాస్లో మీకు వివరించాను. ఇది 48069. ఇప్పుడు 9 యొక్క స్థాన విలువ ఎంత? 1. అంటే 9 × 1 9. దీని ముఖ విలువ కూడా 9. సో 9 యొక్క స్థాన విలువ సహజ విలువ రెండు సమానం. ఇంకోటి ఏంటి? 6. 6 యొక్క స్థాన విలువ ఎంత వస్తుంది మనకు? 60. 6 × 10. 60 అనేది దీని స్థాన విలువ. దీని ముఖ విలువ ఏంటి? 6. సో ఇవి రెండు సమానం కాదు. నెక్స్ట్ 0 ఉంది. 0 యొక్క స్థాన విలువ ఎంత? 100. 0 × 100 0. దీని ముఖ విలువ ఏంటి? 0. సో దీని ముఖ విలువ స్థాన విలువ సమానం. ఇంకొక నంబర్ ఏంటి? 8 తీసుకుందాం మనం. దీని యొక్క స్థాన విలువ ఎంత? 8000. దీని ముఖ విలువ ఎంత? 8. ముఖ విలువ స్థాన విలువ సమానమైన కాలేదు.
నెక్స్ట్ 4 కూడా సేమ్. దీని ముఖ విలువ స్థాన విలువ సమానం కాదు. సహజ విలువ అన్న ముఖ విలువ అన్న మనకు సేమ్. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఇప్పుడు ఏమేంటి 9, 0 ఇవి రెండిటి యొక్క స్థాన విలువ సహజ విలువ రెండు సమానం. సో మన ఆన్సర్ ఏమవుతుంది? ఎన్ని అంకెలు 2 ఉన్నాయి మనకు 0, 9. ఆన్సర్ అనేది 2 మన ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. 50608 అనే సంఖ్యలో ఎన్ని అంకెలకు స్థాన విలువ సహజ విలువ సమానం? ఇచ్చిన నంబర్ ఏంది? 50608. 8 యొక్క ముఖ విలువ 8, దీని స్థాన విలువ కూడా 8. సో ఒక నంబర్ ఒకటి అయిపోయింది. నెక్స్ట్ 0 యొక్క స్థాన విలువ ఎంత? 0 ఇంటూ సంథింగ్ 0నే, ముఖ విలువ కూడా 0, 2 అయిపోయింది. నెక్స్ట్ 6 దీని స్థాన విలువ వేరు, ముఖ విలువ వేరు. స్థాన విలువ ఎంత? 600, ముఖ విలువ ఎంత? 6. సో సమానం కాదు. 0 దీని స్థాన విలువ ముఖ విలువ సమానం. 5 ఉంది, 5 యొక్క స్థాన విలువ ముఖ విలువ సమానం కాదు. సో టోటల్ ఎన్ని నెంబర్స్? 3. మన ఆన్సర్ ఏమవుతుందంటే 3. ఓకే.